హాయ్ ఫ్రెండ్స్, సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 మూవీలోని హైలైట్ సీన్స్ గురించి డిస్కషన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి. నేను ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. పుష్ప 2 మూవీలో ఫస్ట్ హైలైట్ సీన్ వచ్చేసి హీరో ఇంట్రడక్షన్. పుష్పరాజ్ తన సరుకు ఎటు వెళుతుంది జపాన్ లో అని కనుక్కోవడం కోసమని ఒక కంటైనర్ లో జపాన్ వరకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఆ జపాన్ వాళ్ళందరూ ఈ సరుకు ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఈ సరుకు ఏంటి అని ఒకరికొకరు ఫోన్ చేసుకుని వాళ్ళ మెయిన్ లీడర్ ను పిలుపుతారు. ఆ కంటైనర్ లో ఈ పుష్పరాజు ఉంటాడు. పుష్పరాజు ఇంట్రడక్షన్ ఎలా ఉందంటే మాస్ మొత్తాన్ని ఆకట్టుకునేలా ఉంది. ఆ ఇంట్రడక్షన్ కు మాస్ ఆడియన్స్ అంతా పూనకాలు వచ్చి ఊగినట్టు ఉంటది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అయితే పండగ చేసుకున్నారు ఆ ఇంట్రడక్షన్ సీన్ చూసి. అందులో అక్కడ ఇండియన్ ఇంత దూరం వచ్చావు, సావనికి వచ్చావని జపాన్ వాళ్ళు అడగడం, ఇక్కడ మన పుష్పరాజ్ డైలాగులు ఇండియా పవర్ ఏంటో చూపిస్తా, తెలుగుడి సత్తా ఏంటో చూపిస్తా అని చెప్పడం, అక్కడ హాలీవుడ్ ను మించిన ఫైట్ సీన్ ఒకటి పెట్టడం. ఆ ఫైట్ సీన్ వల్ల ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆడియన్స్ అందరికి తెగ నచ్చేసింది. ఇక సెకండ్ హైలైట్ సీన్ వచ్చేసి అడవిలోకి ఎర్రచందనం చెట్లు నరకనికి వెళ్ళినప్పుడు అక్కడ కూలీలను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. శిఖావత్ ఏం చేస్తా అంటే మనకు పుష్ప 1 లో శిఖావత్ కు ఒక అవమానం చేస్తాడు ఈ పుష్పరాజ్. ఆ అవమానంతో రివెంజ్ తీర్చుకోవడం కోసమని ఎర్రచందనం చెట్లు కొట్టడానికి కూలీ మాదిరిగా అడవిలోకి వెళ్తాడు ఈ శిఖావత్. అక్కడ చెట్లు నరికి వాళ్ళందరినీ పోలీసులను పిల్లంపై అరెస్ట్ చేస్తాడు. ఆ కూలీలలో చీను అనే ఒక అతనికి తెల్లవారితే పెళ్లి ఉంటది. అప్పుడు ఆ పెళ్లిలో పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అంటాడు, వాడు అడవికి వెళ్లి ఎర్రచందనం మొక్కలు నరికి పోలీసులకు దొరికిపోయాడు, వాడు రాడు కొన్ని పెళ్లి చేసుకోని పెళ్లి కూతురు అన్నప్పుడు పెళ్లి కూతురు అంటది, పుష్పన్న పని అంటే నేనే వెళ్ళమని చెప్పాను, పుష్పన్న చీనును తీసుకొస్తాడని పెళ్లి కూతురు చెప్పినప్పుడు పెళ్లి కూతురు తండ్రి అంటాడు, ఒక కూలోడి కోసం పుష్ప పోయి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కూలోడిని తీసుకొని వస్తాడు ఇడికని వాదిస్తాడు. అప్పుడు పుష్పరాజు ఏం చేస్తా అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన మంచిని వదిలేయమని చెప్పినప్పుడు అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అప్పట్లెక్క లేవు సార్, ఇప్పుడు అన్ని రూల్స్ మారినాయి అన్నప్పుడు పోలీసు వాళ్ళకు వాళ్ళ రిటైర్మెంట్ అయితే ఎంత పింఛన్ వస్తుంది, అనుంటే వచ్చేసి వాళ్ళకి ఎంత శాలరీ అన్నది మొత్తం వాళ్ళ లైఫ్ టైం వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చే జీతం గానీ పింఛన్ గానీ రిటైర్మెంట్ తర్వాత సమ్ అమౌంట్ ఇస్తారు కదా, ఆ అమౌంట్ గానీ మొత్తం సెటిల్మెంట్ చేసి పోలీస్ స్టేషన్ మొత్తాన్ని ఖాళీ చేస్తాడు. అక్కడ పుష్పరాజు ఒక డైలాగ్ కొడతాడు, నా కింద పనికొచ్చే కూలోళ్ళు అంటే వాళ్ళు కూలోళ్ళు కాదు, పుష్పగాడి పార్ట్నర్ అనే డైలాగ్ తో మూవీ ఇంకొక హై లెవెల్ కి వెళ్ళిపోయింది. ఇక ఈ మూవీలో 3వ హైలైట్ సీన్ ఏంటంటే శ్రీవల్లి పుష్పరాజును అడుగుతుంది, నువ్వు ఈ రోజు సీఎం ను కలవడానికి వెళ్తున్నావు కదా, అక్కడ ఫోటో తీసుకొని ఈ పుష్పరాజు సిద్ధప్ప ఇద్దరు కలిపి సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు పుష్పరాజు ఏం చేస్తా అంటే శ్రీవల్లి అడిగింది కదా అని సీఎం తో ఫోటో దిగనికి వెళ్ళినప్పుడు సీఎం అంటాడు, మేము స్మగ్లర్లతో ఫోటో దిగము, కాకపోతే నీకు ఇష్టం వచ్చింది చేసుకో, ఎందుకంటే మా పార్టీకి పండిస్తున్నావు కాబట్టి అని చెప్పినప్పుడు పుష్పరాజు హట్ అవుతాడు. అనుంటి బయటికి వచ్చాక సిద్ధప్ప ఏం చేస్తా అంటే, పుష్ప ఫీల్ అయ్యావా, నువ్వేం ఫీల్ కాకు సీఎం అన్నదానికి అన్నప్పుడు ఈ పుష్పరాజు ఏం చేస్తా అంటే సిద్ధప్పకి చెప్తాడు, ఈసారి సీఎం క్యాండిడేట్ గా నువ్వు నిలబడొచ్చు కదా అన్నప్పుడు సిద్ధప్ప అంటాడు, నేను సీఎం క్యాండిడేట్ ఏంటి పుష్ప, నీకేమైనా మైండ్ పోయిందా, ఎంత డబ్బులు కావాలిగా అనుకున్నావు అన్నప్పుడు ఎంత డబ్బులు కావాలి నీకు అని ఈ పుష్ప వచ్చేసి ఈ సిద్ధప్పని అడుగుతాడు. సిద్ధప్ప అంటాడు, మినిమం లో మినిమం 100 కోట్ల దాకా కావాలి అన్నప్పుడు పుష్ప అంటాడు 500 కోట్లు ఇస్తా అంటాడు. అప్పుడు సిద్ధప్ప షాక్ అవుతాడు. సరే నేను వెళ్ళి పైన హైకమాండ్ తో మాట్లాడతా అని ఈ సిద్ధప్ప చెప్తాడు. బయటికి వచ్చాక మీడియా వాళ్ళు పుష్పాన్ని అడుగుతారు, పుష్ప నువ్వు సీఎం తో ఫోటో దిగాలని వచ్చావు కదా, ఫోటో దిగావా అన్నప్పుడు పుష్ప ఏమంటా అంటే, ఒక డేట్ చెప్పి ఆ డేట్ కు సీఎం మా ఇంటికి భోజనానికి వస్తాడంట, ఫోటో ఏం కర్మ అని చెప్పేసి అనుంటే వెళ్ళిపోతాడు. పుష్ప చెప్పిన డేట్ కు సీఎం నైతే మార్చేస్తాడు, సిద్ధప్పను సీఎం చేస్తాడు. ఆ సీన్ కూడా ఈ సినిమాలో హైలైట్ అనిపిస్తుంది. సిద్ధప్ప సీఎం అయ్యాక పుష్ప ఇంటికి వెళ్ళినప్పుడు సిద్ధప్పకు మ్యాటర్ అర్థమవుతుంది, ఒక ఫోటో ఇయ్యనందుకే సీఎం మారిపోయాడని. అందులో పాత సీఎం ఏం చేసింటాడంటే ఈ పుష్పకి చెప్పింటాడు, నువ్వు నాతో ఫోటో దిగాలని ఆశ ఎందుకు కలిగింది అన్నప్పుడు నా భార్య చెప్పింది అన్నప్పుడు పిల్లల మాట వింటే అంక నాకి పోతావు, పిల్లల మాట వినొద్దని చెప్తాడు. అప్పుడు పుష్ప ఏమంటా అంటే, పిల్లల మాట వింటే ఎంత పైకి ఎదుగుతామో అన్నది నేను చూపిస్తా, వాడు కూడా పిల్లల మాటే వినాలి అన్న ఉద్దేశంతో సీఎం నే మొత్తం రాష్ట్ర రాజకీయాన్ని మార్చేసి సీఎం కూడా మార్చేస్తాడు. ఆ విషయం అర్థమైన సిద్ధప్ప శ్రీవల్లితో అంటాడు, పుష్ప ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు శ్రీవల్లితో అంటాడు,
అమ్మా సిరివల్లి నీకేమన్నా కావాలి అంటే నన్ను అడుగు, నీ భర్తను అడగాకు, ఎందుకంటే నువ్వు ఒక ఫోటో అడగడం వల్ల ఇడ సీఎంలే మారిపోతున్నారని చెప్తాడు. ఇక నెక్స్ట్ 4వ హైలైట్ సీన్ వచ్చేసి మన పుష్పరాజ్ స్వామిమాల వేసి ఒక సౌదీ అతని దగ్గరికి వెళ్లి డీలింగ్ మాట్లాడడం కోసం వెళ్ళినప్పుడు అక్కడ అతను ఏమంటా అంటే ఈడెవడో అంత లో క్లాస్ ఉన్నట్టున్నాడు, ఒక చిన్న టెంపుల్ వెళ్ళింటాడు అక్కడికి పుష్పరాజ్, వీడితో మనం డీలింగ్ చేయడం ఏంది అన్నప్పుడు పుష్పరాజ్ ఏం చేస్తా అంటే ఇద్దరు కూర్చొని మాట్లాడేటప్పుడు నువ్వు ఇండియా నుండి 10 టన్నుల ఎర్రచందనం తెప్పించుకో చాలన్నప్పుడు అతను ఏం చేస్తా అంటే ఇండియాలో ఉన్న చాలా మందికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేప్పుడు ప్రతి ఒక్కరు ఎర్రచందనం కావాలంటే పుష్పరాజ్ కే ఫోన్ చేస్తారు. అప్పుడు పుష్పరాజ్ లెవెల్ ఏంది అన్నది అతనికి అర్థమవుతుంది. ఇండియా లెవెల్లో ఎర్రచందనం ఎవరికి కావాలన్నా వరల్డ్ వైజ్ గా పంపించేది, ట్రాన్స్పోర్ట్ చేసేది పుష్పరాజ్ అని అతనికి అర్థమై 2000 టన్నుల డీలింగ్ అయితే ఆడ మాట్లాడుకుంటారు. ఆ 2000 టన్నుల ఎర్రచందనం అక్కడికి పంపించడం కోసమని ఫారిన్ కు చాలా పాటలు పడతాడు. ఈ పుష్పరాజ్ కు ఇక్కడ షికావత్ కు మధ్య రేస్ జరుగుతుంది. ఆ రేస్ సీన్ కూడా హైలైట్ గా ఉంటది ఈ మూవీలో. ఈ మూవీలో 5వ హైలైట్ సీన్ వచ్చేసి మన పుష్పరాజ్ చేత ఈ ఎంపీ సిద్ధప్ప ఉన్నాడు కదా, అతను ఏం చేస్తాడంటే సారీ చెప్పించాలి, వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే సిండికేట్ కు ప్రాబ్లం గా ఉందని పుష్పకు డిబేట్ చేసి షికావత్ ఎలాగైనా సారీ చెప్పించాలని ఒక పార్టీ పెట్టి ఈ మన పుష్పరాజ్ ఫుల్ గా మందాగి వెళ్ళి సారీ అని చెప్పినప్పుడు షికావత్ ఓకే నువ్వు సారీ చెప్పావు, ఇప్పుడు నుండి మనం అంతా ఫ్రెండ్స్ అంటాడు. అప్పుడు ఇంటికి వెళ్తూ పుష్ప నా క్యారెక్టర్ ఇది కాదు, నాకు నేనే నచ్చుతలేను అని రిటర్న్ తిరిగి వచ్చి షికావత్ బండి ఎక్కుతుండగా కారు గుద్ది స్విమ్మింగ్ పూల్ లో పడేలా చేసి ఆ స్విమ్మింగ్ పూల్ లో మన పుష్పరాజ్ పాస్ పోసే సీను ఆడియన్స్ అందరికి పునకాలు తెప్పిస్తుంది. అప్పుడు పుష్పరాజ్ సిద్ధప్పతో అంటాడు చెల్లుట్ కొట్టమంటే కొడతాను, నీతి నిజాయితీ పరుడైన మన గోవిందరాజ్ కానిస్టేబుల్ కి అయితే కొడతాను, వీడు నీతి పరుడు కాదు లంచగొండి, ఇలాంటి వాళ్ళకి నేను సారీ చెప్పను, సెల్యూట్ కొట్టను, ఏం చేసుకుంటావో చేసుకో అని ఆడైతే మళ్ళీ షికావత్ ను అవమానించి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ హైలైట్ సీన్ వచ్చేసి గంగమ్మ జాతరలో గెటప్ వేస్తాడు కదా, లేడీ గెటప్, గంగమ్మ జాతర గెటప్. ఆ గెటప్ లో అయితే పుష్పరాజ్ ఒక రేంజ్ లో ఉంటాడు. దానికి తోడు ఆ గెటప్ వేయడానికి కారణం కూడా తనకు కొడుకు కాకుండా కూతురు పుట్టాలి, ఎందుకంటే ఇంటి పేరు లేదు, వాళ్ళ అన్నకెళ్ళి అవమానిస్తుంటాడు, అందుకోసమని కూతురు పుట్టాలి అని ఆ వేషం కట్టి అక్కడ జాతరలో డాన్స్ వేస్తాడు. అక్కడ ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో తన అన్న కూతురు అయిన కావేరిని అయితే కొంతమంది వచ్చి హరాస్మెంట్ చేసినప్పుడు పుష్పరాజ్ ఆడ ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ కూడా ఆడియన్స్ అందరికి పునకాలు అయితే తెప్పిస్తుంది. సుకుమార్ ను ఈ విషయంలో మటుకు అల్లు అర్జున్ ను ఏ క్యారెక్టర్ కి ఎలా డిజైన్ చేయాలి అన్న విషయంలో సుకుమార్ కు తెలిసినట్టు ఏ డైరెక్టర్ కు తెలియదు అని ఫీలింగ్ అయితే ఆడియన్స్ కి అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ హైలైట్ సీన్ వచ్చేసి ఈ మూవీలో క్లైమాక్స్ ఫైట్. క్లైమాక్స్ ఫైట్ లో మామూలుగా ఉండదు. మన పుష్పరాజ్ అన్న కూతురును సెంట్రల్ మినిస్టర్ కొడుకు కిడ్నాప్ చేసి నువ్వుడికి డబ్బులు తీసుకొని రా అన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫైట్ ఉంటుంది. పుష్పరాజ్ కాళ్ళు చేతులు కట్టేసిన ఆ ఫైట్ అయితే ఆడియన్స్ థియేటర్ లో సీట్లలో ఎవరు కూర్చోరు, అందరూ విజిల్స్ తో అల్లాడిసింది ఆ సీన్. ఆ ఫైట్ మాత్రం ఆడియన్స్ టోటల్ గా మొత్తానికి పుష్పరాజ్ కు పటం కట్టారు. ఇప్పుడు ప్రజెంట్ టికెట్ల రేటు ఎక్కువగా ఉండడంతో చాలా మంది అయితే వెళ్తూ ఉన్నారు. మా జాతర కనపడాలి అంటే టికెట్ రేటు తగ్గినప్పుడు మా జాతర అయితే కనపడుతుంది. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే డిఎస్పీ మ్యూజిక్, సుకుమార్ ఈ మూవీతో వరల్డ్ వైడ్ ఫేమస్ డైరెక్టర్ అయిపోయాడు.